నమస్తే తెలంగాణ ఇలా రాసింది చూడరా, దుమ్ము రేపుతాంది అలా. ఈ అక్క మామూలు దుమ్ము రేపుతలేదు. రాబడి కథం, భూములు పొతం. అమ్మర గొండ. ఇగో ఈడ ఈడ బిల్డింగ్ వేసిండు, ఈడ చెట్టు ఇటు వచ్చిండు, ఇట్ట అన్న భూములు మిగుతాడు. ఓ అమ్మ ఖజానా కోసం నిబంధన పాతరేసిండు. నాయన ఇలా గచ్చనే ఉంది ముచ్చటది. నియోపోలిస్ కలవకుంట్ల చంద్రుడు 12 ఎకరాలు మింగిన చూసినా అలాగే జాగిర్ అయినట్టు. నియోపోలిస్ కోకాపేట సిద్ధామాగిరి ముచ్చట గమ్మతుంటది ఇలా. 9292 ఎకరాలకు స్కెచ్ చేసిండంటారు రేవంత్ అన్న. పరిశ్రమల భూములపై కాంగ్రెస్ పెద్దల కన్ను పడ్డది. మల్టీ యూజ్ జోన్లుగా పారిశ్రామిక వాడలు, భూముల రిజిస్ట్రేషన్ విలువలో 30% చెల్లిస్తే చాలు, ఇతర అవసరాలకు వినియోగించుకునే మార్పులు చేస్తుంది. నగరంలో 9292 ఎకరాలు గుర్తించిన ప్రభుత్వం. 1000 కోట్లు దండుకునేలా కీలక నేతల ప్లాన్. మీరేం చేసిర్రా? మీరు లంగలు, మీరు దొంగలు. వాస్తవానికి జనాలు ఎట్లా అంటే ఈడ పేదో ఈడ 40 ఎకరాల 400 ఎకరాలు ఇక్కడ హెచ్యూ ల్యాండ్స్ తీసుకుంటున్నా గిత్తదా. 100 ఎకరాలు అమ్ముకుంటా గలకెళ్ళి 100 ఎకరాలు ఇంటూ 100 కోట్లు, మరి 10,000 కోట్లు వస్తాయి అనుకుండు. దానికి పొదం 300 ఎకరాలు పొదం పెట్టిండు. పోత 40,000 కోట్లు పోవునేమో. 300 ఎకరాలు ఇది గ్రీన్ లంగ్స్, హాటు, హైదరాబాద్ గుండెకాయ అని ఈ భూములు మింగనియపోతుంది. హెచ్యూ ల్యాండ్స్ మీరు మింగనియపోతుంది. ఇక మా అన్న అనుకుని కొడకల్లారా, మీరు నన్ను 300 ఎకరాలు మింగినాడు, నన్ను మింగనీయరా? మీ సంగతి ఏం చూస్తారని గీడ గచ్చిబౌలి హెచ్సీ నుంచి గట్టిగా 2 కిలోమీటర్ల దూరం ఉండే నియోపోలిస్ కురికిండు. బండి ఫస్ట్ హెచ్సీ కురికింది, మనం ఎరగొట్టినాం. యూటర్న్ పెట్టి నీ అక్క కొట్లు కొడితే డైరెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కిండు. 9292 ఎకరాలు దొరికింది అన్నకు. అమ్మ ఇది అమ్మ ఇంటర్నేషనల్ స్కామ్ అవుతుంది ఇది. 9292 ఎకరాలు. అమ్మ 9 + 2 ఎంత? 11 అవుతుంది. 9 + 2 అయితే 11. ఏమా రేవంత్ అన్న కేసీఆర్ లెక్క కేసీఆర్ 11 ఎకరాలు అలాగే జాగి అయినట్టు అలా పార్టీ ఆఫీస్ కోసం తీసుకుంటూ నియోపోలిస్ లా. నాకేం తక్కువ? మా నాయన పోలీస్ పట్టేలు, మా తాత పోలీస్ పట్టేలు, మా ముత్తాత పోలీస్ పట్టేలు. మరి నేనేం తీసుకోదు? ఆయన ఎరవ దూరా, నేను రెడ్డి దూరను, నేను తక్కువనా అని చెప్పేసి కేసీఆర్ 11 ఎకరాలు అలాగే జాగి లెక్క తీసుకుంటే 9 + 2 తీసుకున్నాం ఆయన తప్ప. జస్ట్ 9292 ఎకరాలు గమ్మతున్నారు. మా అన్న కేసీఆర్ కంటే పెద్ద మూలగాడు, కేసీఆర్ కంటే పెద్ద తెలికల్లోడు. 1,00,000 కోట్ల కుంభకోణం చేసి లక్షలు సంపాదించుడు. మరి నువ్వేం మిగతాను విడా? ఆయన లక్షలు సంపాదితే నువ్వు కోట్లు సంపాదిస్తాడు ఆయన. ఇంత భూమిగా ఆయన మొత్తం అడివేనాయో. ఈ భూమి లేదనుకో ఒకరు మీరు. ఇప్పుడు నేను ఉన్నదాకా 2 కిలోమీటర్ల గట్టి పోతే 2 కిలోమీటర్లు వస్తాను నియోపోలిసు. అది పోతే కనుసూపు మేర మొత్తం అడివే. కనుసూపు మేర మొత్తం 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు గుట్టలు. నియోపోలిస్ అంటే మొత్తం గుట్టలే. ఇంతకంటే డబల్ ఉంది అక్కడ. ఆ శంకరపల్లి దాకా లెక్క వేసుకోవచ్చు అవసరం అయితే. ఆ 111 ల్యాండ్ తప్ప మిగతా మొత్తం దండుకోవచ్చు. అబ్బా 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 చిన్న దండగా ఇది. పుల్లు పైలు సంపాదించాడు రేవంత్. అందుకే కేసీఆర్ రాసింది. అమ్మో నాకంటే మునగాడ, నాకంటే ఎక్కువ తినడానికి రాసింది. నియోపోలిసు భూముల వేలం ఈ నెల 24 నుంచి ప్రారంభం కాబోతుంది. 41 ఎకరాలు అమ్మబోతుండు, 6 ప్లాట్లుగా విక్రయించబోతుండు. 5,000 కోట్లు రాబట్టుకొని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ 5,000 కోట్లు అంటారు, మరి 5 రూపాయల పథకం వస్తలేదు. ఇప్పుడు కేసీఆర్ 100 కోట్లకు భూమి అమ్మిన నియోపోలిస్లా. మరి 4 పథకాలు వచ్చినాయి, 4 పనులు జరిగినాయి. మరి కేసీఆర్ కంటే డబల్ సంపాదిస్తున్నావు, డబల్ రేట్ వస్తుంది అంటున్నావు. మరి నీ ద్వారా ఈ రాష్ట్రంలో ఇంకా 4 పనులు ఎక్కువ జరగాలి కదా. నేను నిన్న మొన్న రాయదుర్గం 177 కోట్ల ఎకరం ఎటువైనాయి పైసలు? కాకి ఎత్తుకపోయింది. ఏడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది కాకి. ఢిల్లీలో ఉన్న కాకి ఎత్తుకపోయింది. మరి ఇప్పుడు ఏ కాకి ఎత్తుకపోతావు? 5,000 కోట్లు ఆదాయం. ఏం చేస్తారా? నన్ను కోసుకొని రా, నన్ను కోసుకుందా లేవు పైసలు నా కాడ. ఎటు తెస్తున్నాయి ఈ పైసలు? మునాస్తం కాల. ఎటు పోతున్నాయి? ఎవరు తింటుండు? ఏ దొంగ నా కొడుకు తెప్పి తింటుండు? దానికి సమాధానం లేదు. అసలు చెప్పం మేము అట్లా. అమ్మ మంచి పనులు చేస్తావా? గమ్మతున్నారు ఏందా మీరు? ఇంకో ఖజానా కోసం నిబంధనలకు పాతరా.
మల్టీపర్పస్ జోన్ల అమ్మకానికి పెట్టుకుండు. కాసుల కోసం ప్రజా ప్రయోజనాలకు సర్కారు పాతరెత్తుంది. బహుళ ప్రయోజార్థక కోకాపేట లేఅవుట్ లో మార్పులు. కోకాపేట లేఅవుట్ నియోపోలిస్ లేఅవుట్ లో 41 ఎకరాల మల్టీపర్పస్ జోన్ ను 6 ప్లాట్లుగా విభజించి విక్రయానికి ఏర్పాటు చేస్తుండు. ఇక మరి ఇదంతా అమ్మకదింటే మరి 1 లక్ష కోట్లు అవుతుందా, మరి 10 లక్షల కోట్లు అవుతుందా, ఎంత అవుతుంది ఆయన? 9200 ఎకరా అంటే చిన్నమాటన 100 కోట్ల ఎకరమా? అది 4 ఏళ్ల నాడు మాట. ఇవాళ 120-130 కోట్ల ఎకరం. ఏమవుతుందో నాయన. ఇక తెలంగాణ దొబ్బుకుంటారు లాస్ట్. అంటే మా ఆయన 2000 సంవత్సరంలో కోకాపేటలో ఔటర్ రింగ్ రోడ్ వాళ్ళ ముందుకే వెంచర్లు వేసిండ్రా అని ఒకరిని తెచ్చిండు అప్పట్లో. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళి మంత్రి, మహబూబ్ నగర్ మంత్రి ఎక్స్ వాడిని బండబూజు ఇచ్చిండు అప్పట్లో. ఒరే నీ ఊరు కోదావరా, నా ఊరు కోదావరా, రారా దొంగనా కొడుక, చూసుకుందా నీ ఊర్లో ఎంతుందిరా, నా ఊర్లో ఎంతుందిరా అన్ని తెచ్చిండు. ఇక లాస్ట్కి వచ్చి మళ్ళా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. నాకు రూపాయి ఉన్నా, ఆటానున్నా, నా జూబ్లీస్ ప్యాలెస్ ఉన్నా, అంతా రియల్ ఎస్టేటే. అందుకే పెద్ద రియల్ ఎస్టేట్ దండ పెట్టాడు. ఇక ఓ 10,000 ఎకరాలు వేసుకోరు రఫ్గా 10,000 ఎకరాలు దండం మొదలు పెట్టిన అన్న. ఇంకేంది, ఓడిన చోటే గెలిచి చూపిద్దాం అంటున్నాం. బీఆర్ఎస్ లో చేరిన పిసిసి జాయింట్ సెక్రటరీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నట్టు నా ఇల్లా. ఇగో జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా అండి. ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం. పార్టీ సభ్యత్వ నమోదు చేపడతాం. జూబ్లీస్ లో సింగిల్ గా కొట్లాడినాం. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ 4 పార్టీలు కలిసి వచ్చినాయి. ఎవరు అధైర్యపడొద్దు, అండగా ఉంటాం. జూబ్లీస్ ఫలితాల సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉప ఎన్నికల్లో టెక్నికల్ గా కాంగ్రెస్ గెలిచినా నైతిక విజయం బీఆర్ఎస్ దే హరీష్ రావు అంటున్నారు. ఇబ్బంది పెట్టినా ఎవరిని వదలమని హెచ్చరిక జారీ చేస్తుంది. ఎవడోడైతే ఇబ్బంది పెడుతున్నా వాళ్ళందరినీ బడిత పూజలే అంటాడు. మరి జాగ్రత్తనే, కాంగ్రెస్ వాళ్ళు పోయి బీఆర్ఎస్ లో జాయిన్ అవుతుంది. ఇది పెద్ద ముచ్చట. ఇది అధికారంలో పార్టీని కాదని ప్రతిపక్షంలో పార్టీ పోయి జాయిన్ అవుతారు. పరువు పోతాంది కాంగ్రెస్ సర్కార్ది. అయ్యో, పెళ్లికి రావాలని కళ్యాణాలు వచ్చి బిడ్డ పుట్టినాక వచ్చినాడు మరి అమ్మ. తన బిడ్డను ఎత్తుకొని వచ్చి చెక్కు తీసుకున్న తల్లి. రామగుండంలో అందజేసిన ఎమ్మెల్యే రాజు ఠాకూర్. ఇక మరి నాడు పచ్చని పందిట్లోనే ఇచ్చిన కేసీఆర్ సర్కారు నేడు ఏళ్ళు గడుస్తున్నా అందని పెళ్లి కానుక. పెళ్లికి కేసీఆర్ అట్లా ఏమన్నా పెళ్లి అయినాక వారం 10 రోజుల 16 రోజులు కాకముందుకే వచ్చేదే. 16 రోజుల పండుగ ఎత్తరుగా పెళ్లి అయిన వాళ్ళకు. సో అది కాకముందుకే 10 వచ్చేది. మా రేవంత్ అని ఏం చేస్తుంది తెలుసా, పెళ్ళయి నాకేమో చేస్తున్నాయి, పెళ్ళయి మరి గర్భవతి అయి మళ్ళీ డెలివరీ అయి పిల్లగానికి పుట్టిన ఫస్ట్ బర్త్డే వచ్చినాక 10 వస్తున్నాయి. ఇది రామ్మ రాజ్యం, ప్రజల పరిపాలన మరి దీన్ని ఏమంటారు అనుకుంటారు. అట్లా తయారవుతుంది. పరిహారం రాదని రైతు ఆత్మహత్య చేస్తుంటే పాపం. ఇది ఒక వార్త. గ్లోబల్ సమ్మిట్కు కేసీఆర్ రోడ్లే దిక్కట. 8-9 తేదీల్లో ఫార్మాసిటీలో కాంగ్రెస్ సర్కార్ సమ్మిట్ పెట్టబోతుంది. 2 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకొని ఫార్మాసిటీ రోడ్లు. ఏడాదిగా ప్రకటనలోనే నాగుతున్న ఫ్యూచర్ సిటీ. కనీస మౌలిక వస్తువులు కల్పించని కాంగ్రెస్ సర్కారు. 2 ఏళ్లుగా రోడ్డే వేయలేని వారు ఫ్యూచర్ సిటీ కడతారట. ఫ్యూచర్ సిటీ మాసేసింది. 2 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు అక్కడ రోడ్డేలే. మరమ్మతులు చేస్తాను చేతనైతే ఏం చేస్తాం, డెవలప్ చేస్తాం. రైజింగ్ తెలంగాణ అవుతుంది మరి ఫ్యూచర్ సిటీలో ఫార్మాసిటీ భూములు గుంజుకొని. తెలంగాణ ఆశ్రయం ఇస్తే హిడ్మా బతికేవాడు. ఈయన కూడా మావోయిస్టుల పైన ప్రేమ. ఎందుకంటే ఈయనకు ఓట్లు కావాలి. ఇప్పుడు ఓట్లు కావాలి, ఎర్రమల ఓట్ల కోసం ఈ పనికి మన చెండాలని రాజకీయం చేయాలి. లొంగిపోయేందుకు రాష్ట్ర సర్కారుతో మొదట సంప్రదింపులు. మధ్యవర్తిత్వం నిలపడం, ఆదేశాలు ఇవ్వడంలో ప్రభుత్వ వైఫల్యం. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. కనీసం ఆశ్రయం ఇచ్చేందుకు కూడా వెనకాడినట్టు సమాచారం. హిడ్మా సంప్రదింపులను ఏపీకి చేరవేసిన ఓ ఉన్నతాధికారి. తెలంగాణ నుంచి ఏఓబి వైపు హిడ్మాను నడిపించిన మధ్యవర్తి. కేసుల మాఫీ పేరిట నమ్మించి బెటాలియన్ అంతా ఎన్కౌంటరు. తెలంగాణ ప్రభుత్వ చర్యపై ప్రజా పౌర సంఘాల మండిపాటు. ఇప్పుడు చూసిర్రా అని చెప్పి నువ్వు ఉంచి ఇప్పుడు కాపాడదు అనే, నువ్వు ఉంటే కాపాడదువా? నువ్వు చంపలే, ఎన్కౌంటర్ చేయలే. అమ్మో, ఈయన పత్తిత్తు కాదు, పెద్ద పత్తిత్తు.
ఈయన చంపి ముందు నష్టమైంది, ఇప్పుడు ఈయన కథలు పడతాడు. ప్రతిపక్షాలు కూడా రాగానే ఇవన్నీ కథలు వస్తూ ఉంటాయి పేపర్లలో.